బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ధర్మేంద్ర ప్రధాన్ని నియమించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఈ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 2020 నుంచి జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక ఆయన పదవీ కాలం ముగిసే సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ తన బాధ్యతలైతే నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన్ని జాతీయ అధ్యక్షుడిగా చేయాలి అని బీజేపీ పెద్దలైతే నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి బీహారులో ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఒక 2-3 రోజుల వ్యవధిలో ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు ఆయన పోషించారు. అయితే ఇప్పటికే జేపీ నడ్డా 2020 నుంచి ఇప్పటి వరకు కూడా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఇక ఆయన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో జేపీ నడ్డా పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధానికి అవకాశం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఆశావాహులైతే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అన్నామలై అదేవిధంగా కిషన్ రెడ్డి కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి బీజేపీ వీరికి అవకాశం ఇస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలి అని బీజేపీ చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంది. కానీ అది ఫలించడం లేదు. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో కూడా అంతగా ఆశించిన మేరకైతే ఫలితాలు సాధించలేకపోయింది. ఇక అటు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నా, ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్న 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే బీజేపీ చాలా వెనుకబడి ఉన్నట్లుగానే తెలుస్తుంది. కూటమిగా ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించడం సాధ్యమైంది. మరి ఇలాంటి తరుణంలో బీజేపీ సొంతంగా గెలుపు పగ్గాలు చేపట్టాలి అంటే అది అసాధ్యంగా ఉన్న తరుణంలో ఖచ్చితంగా మరి దక్షిణాది నుంచి ఆశిస్తున్న వారికి మరి అవకాశం ఇస్తుందా లేదంటే ఎప్పటిలాగానే ఉత్తరాది వారికి అవకాశం ఇస్తుందా అనేది చూడాలి. ఇక్కడ ధర్మేంద్ర ప్రధానికి అయితే కీలకంగా ఆయన పేరైతే వినిపిస్తుంది. ఆయనకి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి. మరి దక్షిణాది నుంచి ఆశిస్తున్న కిషన్ రెడ్డి కావచ్చు, అన్నామలై కావచ్చు, మరి వీరికి ఒకవేళ అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. భవిష్యత్తులో అయితే ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మరి బీజేపీ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, మరి అప్పటికి సంబంధించి ఇంకేమైనా పావులు కదిపే అవకాశం ఉందా, అప్పటికి ఇంకా నియామకాలు మళ్ళీ ప్రకటించే అవకాశం ఉందా, లేదంటే ధర్మేంద్ర ప్రధానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మార్చే అవకాశం ఉందా అనేది ఇక బీహార్లో ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తెలిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది.